దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తి చిరునవ్వుతో బిగ్గరగా చెప్దాం. ఆ స్వరాలు ఎత్తి హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు మనందరం కూడా శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. చదువుకునే పిల్లలకు కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఫోన్లు ఉపయోగించే వారికి ఈ సంగతి బాగా తెలుస్తుంది. ఓఎస్లు అని అంటూ ఉంటారు, ఆపరేటింగ్ సిస్టమ్స్ అని. విండోస్ 11 అని, విండోస్ ఎక్స్పీ అని, ఇక రకరకాలుగా మనం చూస్తే లైనక్స్ అని, మ్యాక్స్ అని, ఫోన్లో అయితే ఆండ్రాయిడ్లని, ఐఓఎస్లని, ఆపరేటింగ్ సిస్టమ్లు అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దీని గురించి మనకు ఎందుకయ్యా, మనం ఏదన్నా ఒక టెక్నాలజీని కానీ లేదా దానికి సంబంధించిన ఒక కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా ఒక కోర్సుని కానీ మనం ఏమైనా నేర్చుకోబోతున్నాం అంటే లేదు. కానీ ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాయి అంటే కనుక మైక్రోసాఫ్ట్ విండోస్ అంటూ ఉంటారు. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి అది పేరు. విండోస్ అంటే మామూలుగా ఒక జనరల్ భాషలో, జనరల్ టర్మ్లో విండోస్ అంటే అర్థం ఏంటి? కిటికీ అని కదా. దాని ముందు మైక్రోసాఫ్ట్ విండోస్ అని ఎందుకు పెట్టుకున్నారంటే ఆ కంపెనీ తయారు చేసింది కాబట్టి దాని ముందు అల్లేం పెట్టుకున్నారంటే వాళ్ళ పేరు పెట్టుకున్నారు. అసలు మనకెందుకు ఈ మాటలు అంటే కనుక ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో కనిపించే కొన్ని కిటికీలను గురించి వినబోతున్నాం. ఆ కిటికీల దగ్గర ఉన్న వ్యక్తుల పేర్లే ఆ కిటికీలు మనం పెట్టుకుందాం. మైక్రోసాఫ్ట్ విండోస్ అని నేను కనిపెట్టాను కాబట్టి దీనికి ముందు నా పేరు పెట్టుకుంటానని వాళ్ళు ఎలాగైతే పేరు పెట్టుకున్నారో మనకు గుర్తుండడం కోసం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కిటికీలు మనకు కనపడుతున్నాయి. ఆ కిటికీల దగ్గర కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ కిటికీలకి ఆ వ్యక్తుల పేర్లే మనం పెట్టి పిలుచుకుందాం. ఆ వ్యక్తుల జీవితాల నుంచి ఆత్మదేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్న పాఠాలను మనందరం కూడా శ్రద్ధగా నేర్చుకోవడానికి ఈ రాత్రి ప్రయత్నం చేద్దాం. ఈనాటి మన ధ్యానాంశము, ఈరోజు ఈ రాత్రి మనం ధ్యానించబోతున్న ఒక సంగతి ఏంటి తెలుసా? ఈరోజు వర్తమానానికి టైటిల్ కిటికీ. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంట? కిటికీ. పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపించే కొన్ని కిటికీలను ఉన్న సమయంలో చూద్దాం. అందులో మొదటిదిగా యెహోషువ గ్రంథము, మొదటిదిగా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలోని మాటలు చూద్దాం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉందంట. ఆమె ప్రాకారం మీద నివసించేది కాబట్టి ఆమె ఏం చేసిందంట? తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఇక్కడ మనకి మొదటి కిటికీ కనపడుతుందంట. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనిపిస్తున్న మొదటి కిటికీ ఎవరి కిటికీ అన్నాడు కనుక రాహాబు కిటికీ. ఇంచుమించుగా దగ్గరగా వాగ్దాన భూమి వరకు ఇశ్రాయేలు చేరిపోయారు. అయితే యెహోషువ ఇద్దరు వ్యక్తులను ఆ యెరికో పట్టణాన్ని, ఆ దేశాన్ని వేగు చూసి రమ్మని పంపించాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ పట్టణంలోనికి, ఆ దేశంలోనికి వేగు చూడడానికి ప్రవేశించారు. ఆ సంగతి రాజుకు తెలిసింది. ఇదిగో ఫలానా వ్యక్తులు మన దేశాన్ని లేదా మన పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చారన్న సంగతి రాజు తెలుసుకొని తన సైన్యాన్ని లేదా తన సైనికులను, ఇదిగో వేశ్య అయిన రాహాబు ఇంటిలోనే వారు ఉన్నారు అన్న సమాచారాన్ని అందుకొని ఆ రాహాబు దగ్గరికి సైనికులను లేదా ఆయా వ్యక్తులను పంపిస్తే అక్కడ జరిగిన ఒక సంగతి ఏంటయ్యా అంటే కనుక రాహాబు దగ్గరకు రాజు పంపించిన ఆ సైనికులు లేదా వ్యక్తులు రావడం, నీ ఇంటిలో ఉన్న వేగుల వారిని నువ్వు బయటకు పంపించు, వాళ్ళు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చారని వారు అడగడం, అయ్యా మీరు అడిగినట్టుగా మీకు సమాచారం వచ్చినట్టుగా వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చిన విషయం వాస్తవమే. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వచ్చి
మీరు రాకతలికే, మీరు వచ్చే ముందే వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఈ దారిలో వాళ్ళని వెతుక్కుంటా వెళితే గనుక వాళ్ళు మీకు దొరికే ఛాన్స్ ఉంది అని రాహాబు ఆ సైనికులకు చెప్పడం. కానీ నిజానికి వాస్తవానికి రాహాబు ఇంటిలోనే ఆ ఇద్దరు వ్యక్తులు, యెహోషువ పంపిన ఇద్దరు వ్యక్తులు, దైవజనులు ఇరువురు కూడా ఎక్కడున్నారంట? రాహాబు ఇంటిలోనే ఉన్నారు. రాహాబు ఏం చేస్తున్నాయంటే గనుక చూద్దాం ఒకసారి మనం. అదే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు కనపడుతున్నాయి. ఆ స్త్రీ ఆ ఇద్దరి మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారని నెరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేర నా మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకు ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుక పెట్టెలో వారిని దాచి పెట్టెను. రాజుకు గాని లేదా రాజు సైనికులకు గాని ఈ ఇద్దరు కనిపించకుండా రాహాబు ఏం చేసిందంట? తన ఇంట్లో దాచిపెట్టింది. దాచిపెట్టిన తరువాత సైనికులతో ఆ సంగతి చెప్పడం, సైనికులు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఆ తర్వాత కూడా మరికొన్ని విషయాలు రాహాబు వారితో మాట్లాడుతుందయ్యా, ఇదిగో నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి ఖచ్చితంగా మీ దేవుడు ఎలాంటాడో నాకు తెలుసు. ఎందుకంటే ఫరోకి కానీ అతని సైన్యానికి కానీ లేదా మీ జోలికి వచ్చిన ఆయా శత్రు దేశాల రాజులకు కానీ మీ దేవుడు ఏం చేశాడో, ఎర్ర సముద్రాన్ని దేవుడు మీకోసం ఎలా చీల్చాడో, ఇంతవరకు దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో, ఈ సంగతులన్నీ మాకు తెలిసాయి. అవి వినగా మా గుండెలు కరిగిపోయాయి. పైన ఆకాశంలో కానీ భూమి మీద కానీ మీ దేవుడే దేవుడు, తప్పక మీ దేవుడు మీకు ఈ పట్టణాన్ని దేశాన్ని అప్పగిస్తాడని నాకు తెలుసు. నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు కూడా కాస్త నాకు ఉపకారం చేయండి. దేవుడు ఈ పట్టణాన్ని మీకు అప్పగించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను కానీ నా కుటుంబ వారిని కానీ నా ఇంటి వారిని కానీ బ్రతకనివ్వండి అని చెప్పి అదే 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే గనుక ఆమె చేసిన పని, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండను కాబట్టి ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారంగా ఏం చేసిందంట? వాళ్ళని దింపేసింది. వచ్చిన సైనికులకేమో వాళ్ళ ఇంట్లో లేదని చెప్పింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో, అయ్యా ఇదిగో మీకు ఉపకారం చేస్తున్నాను కాబట్టి మీరు నాకేం చేయాలి, తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలని చెప్పింది. ఒక కిటికీలో నుంచి ఆ ఇద్దరిని ఏం చేస్తుందంట? సైనికుల కళ్ళు గప్పి దింపుతుంది. వారు దిగుతా ఆమెతో మాట్లాడడం, ఇదిగో దేవుడు మాకు ఈ పట్టణాన్ని అప్పగించినప్పుడు నువ్వు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ అన్న కానీ, నీ తమ్ముడు కానీ, నీ ఇంటి వారు ఎవరైనా కానీ, రక్త సంబంధులు ఎవరైనా కానీ, నీ బంధువులు ఎవరైనా కానీ వారు క్షేమంగా ఉండాలంటే, వారిని మేము ముట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మమ్మల్ని ఏ కిటికీలో నుంచి అయితే నువ్వు దింపుతున్నావో ఆ కిటికీకి ఒక ఆనవాలుగా ఎర్ర తగరు దారాన్ని కట్టాలి. అదే రీతిగా కొన్ని రోజుల తర్వాత వారు ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవడం, రాహాబు అని చెప్పబడుతున్న ఈ వేశ్య ఏ రీతిగా అయితే ఆనవాళ్ళు అడిగిందో వారు చెప్పిన ప్రకారముగా ఆ కిటికీకి ఎర్ర తగరు దారాన్ని కట్టి తన ఇంటి వారందరినీ కూడా ఆ ఇంటి లోపలికి చేర్చడం, వారందరి ప్రాణాలు రక్షించుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ రాహాబు కిటికీ మనకు నేర్పిస్తున్న ఒక పాఠము ఏంటయ్యా అంటే కనుక, మొట్టమొదటి పాఠం రాహాబు కిటికీ ద్వారముగా మనం నేర్చుకోవాల్సిన పాఠం, రాహాబు దైవజనులను తన ఇంట చేర్చుకున్నది. ఏంటంట? రాహాబు దైవజనులను తన ఇంట, చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, ఇంట చేర్చుకున్నది. చాలా రోజుల ముందు మనం క్రీస్తు యేసునకు మంచి పరిచారకులు అన్న ఒక వర్తమానాన్ని ధ్యానం చేస్తా, దైవజనుడు ఒక మంచి కాపరిగా మందను ముందుండి నడిపించాలని, కాపాడాలని, పడిన వారిని నిలబెట్టి బలపరచాలని, హెచ్చరించాలని, వారి గాయాలు కట్టాలని చూసాం కదా. అలాగే దైవజనుడు ఒక పూటకూలవానిగా వారిని పరామర్శించాలని, దైవజనుడు ఒక తోటమాలిగా తోట యజమాని ఉద్దేశానుసారముగా ప్రతి చెట్టు ఫలించినట్లుగా శ్రద్ధ నిలపాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలని చూసాం. అదే రీతిగా ఒక యాజకునిగా చక్కబరచాలి, సవరించాలని చూసాం. ఈ బాధ్యతలు దేవుడు దైవజనుడికి అప్పగించగా వారు వాటిని సక్రమంగా నిర్వర్తిస్తుండగా, దేవుడు ఏ సంఘంలో అయితే మిమ్మల్ని నాటాడో, దేవుడు ఏ దైవజనుని సంరక్షణలో అయితే మిమ్మల్ని ఉంచాడో, దేవుడు ఈ ఫలాని తోటని కాయమని దేవుడు తోట యజమాని ఏ తోట మాలినైతే
చెట్టును చెప్పబడుతున్నా నిన్ను కాయడానికి, నీ విషయమై ప్రయాసపడడానికి, నీ కోసం ప్రార్థన చేయడానికి ఉంచాడు. నువ్వు ఆ దైవజనుడి విషయంలో వ్యవహరించాల్సిన ఒక తీరును గురించి ఇక్కడ రాహాబు మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. ఆమె ఒక వేశ్యయే అయినప్పటికీ కూడా ఆమె దైవజనులను తన ఇంట్లో చేర్చుకోగలిగింది. కొన్ని మాటలు మీకు ఈ సందర్భంలో తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక దైవజనుని విషయమై నువ్వు వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలి? మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనంలోని మాటలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఏంటంట? సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారి ప్రేమతో మీరేం చేయాలి? మిక్కిలి ఘనముగా. సేవకుని విషయంలో మనం వ్యవహరించాల్సిన ఒక తీరు ఇక్కడ రాహాబు కిటికీ ద్వారముగా ఆత్మదేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు. సేవకుణ్ణి మనం ప్రేమించాలనే మాట ఇక్కడ కనబడుతుంది. సేవకుణ్ణి మనం గౌరవించాలనే మాట ఇక్కడ కనబడుతుంది. అర్థమవుతుందా? మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17 వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17 వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో వారు ఆ పని చేయునట్లుగా వారి మాట విని వారికి లోబడి. ఇందాకేమో ప్రేమించాలని గౌరవించాలని చూసాం. ఇక్కడ మరొక మాట కనపడుతుంది. వారి మాట విని వారికి ఏం చేయాలంటే మనం చెప్పాలి, కాస్త బిగ్గరగా చెప్పాలి. ప్రేమించాలి, గౌరవించాలి, వారికి లోబడాలి. ఆ తర్వాత మరొక సంగతి కూడా మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తాను. చూద్దాం ఈ మాటలు కూడా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలోని మాటలు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి. ఫుట్ నోట్లో రాయబడిన మాట ఏంటి? అంతము వరకు నడుచుకొను రీతిని. మొదటేమో ప్రేమించాలని, తర్వాత ఏమో గౌరవించాలని, ఆ తర్వాత ఏమో లోబడాలని, ఆ తర్వాత ఏమో అక్కడ రాయబడుతున్న మాట ఏంటంట? వారి విశ్వాసాన్ని లేదా వారు చూపుతున్న మాదిరిని అనుసరించాలి అనే ఒక మాట ఉంది. అదే ఎప్పుడు పత్రిక అదే 13వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాట ఉంది. మా నిమిత్తము మీరు ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. అదే రీతిగా మనం చూడగలిగితే కనుక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. ఉన్న సమయంలో ఇవన్నీ మీకు తెలియజేయడం ఒక ఆలోచనతో రిఫరెన్స్ అన్ని త్వరగా చూపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలోని మాటలు. మమ్మును మీరు హృదయములో చాలు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? అదే రీతిగా మరొక మాట కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ముందు మనం చూసిన రీతిగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలోని ఈ మాట కూడా చూద్దాం. వీటన్నిటిని కలిపి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. ఫుట్నోట్లో సద్విషయములలో పాలివాడై ఉండవలెను. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. రాహాబు కిటికీ ద్వారముగా మనం నేర్చుకోవాల్సిన ఒక చక్కని పాఠం ఏంటంటే కనుక వేశ్య అయిన రాహాబు దైవజనులను తన ఇంట చేర్చుకున్నది.
ఒక దైవజనుణ్ణి ఇంట చేర్చుకునే ఒక పద్ధతి, అది ఎలాంటిది, అది ఎలా ఉండిద్ది, లేదా ఒక దైవజనుడి విషయంలో మనం వ్యవహరించాల్సిన తీరు దేవుణ్ణి బట్టి ఏంటి? వ్యక్తి పూజ చేయమని కానీ, దేవుని స్థానంలోనికి మరొక వ్యక్తిని తీసుకురమ్మని కానీ చెప్పే ప్రయత్నం పాపం ఎప్పుడు ఇక్కడ జరగదు. కానీ దేవుణ్ణి బట్టి ఆయన మీకు పైవారిగా మీ ఆత్మలను కాయునట్లుగా మీకోసం ప్రయాసపడడానికి, ప్రార్థించడానికి, మీ పక్షముగా పోరాడి నిలబడడానికి నియమించిన దైవ సేవకుల, దైవ జనుల విషయంలో మీరు వ్యవహరించాల్సిన తీరు, మీరు వారిని ప్రేమించాలి, మీరు వారిని గౌరవించాలి, మీరు వారికి లోబడాలి, మీరు వారి కోసం ప్రార్థన చేయాలి, మీరు వారిని హృదయాలలో. రాహాబు ఇంటిలో చేర్చుకుంది, మనం దైవజనులను హృదయంలో చేర్చుకునే వారిమిగా ప్రేమించి, గౌరవించి, మాట విని లోబడుతూ, వారి మాదిరిని అనుసరిస్తూ, హృదయంలో చేర్చుకొనొచ్చు. మంచి వాటిలో వారికి ఏం చేయాలంట? భాగం ఇచ్చేవారిగా మనం ఉండాలి. మొదటి పాఠం, దైవజనుని చేర్చుకుంది రాహాబు. రెండవ సంగతి, రెండో విషయం ఏంటయ్యా, రెండో పాఠం ఏంటయ్యా అంటే కనుక, వేశ్య అయినప్పటికీ, తన గతం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయనే దేవుడన్న సంగతిని తెలుసుకుందో అప్పటి నుంచి తన ఆశ ఇక దేని మీద ఉందయ్యా అంటే కనుక, నా కుటుంబం కూడా చెప్పాలి, నా కుటుంబం కూడా. మొదట దైవజనుని చేర్చుకునే ఒక అనుభవంలో ఉన్నది. రెండు, తన కుటుంబపు వారిని రక్షణలోనికి నడిపించిన, సంఘంలో చేర్చిన అనుభవం రాహాబుకుంది. చాలా మంది కదా దేవుణ్ణి తెలుసుకున్న వారే, దేవుణ్ణి ఎరిగిన వారే, కానీ ఆ భక్తి కేవలం వారి మట్టికే ఆగిపోవడాన్ని మనం గమనిస్తూ ఉండొచ్చు. ఆ భక్తి కేవలం వారికి మాత్రమే సంబంధించిందిగా మిగిలిపోవడాన్ని మనం గమనిస్తూ ఉండొచ్చు. కానీ ఈ రాహాబు కిటికీ ద్వారముగా మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే అంటే కనుక, తన వారిని ఎలాగైనా కానీ రక్షించుకోవాలి. నాశనము నుంచి, ఉగ్రత నుంచి, తీర్పు నుంచి నేను ఒక్కదాన్ని తప్పించుకుంటే సరిపోదు, కానీ నా వారందరూ కూడా తప్పించబడాలన్న ఆశ, తృష్ణ, ఆ దాహం ఆమె ఒంటిలో ఉన్నట్టుగా, ఆమె జీవితంలో ఆమె కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ అనుభవం మనకుందా? దైవజనుని ప్రేమించి, గౌరవించి, వారి కోసం ప్రార్థించి, వారి మాట విని లోబడి, వారి మాదిరిని అనుసరించి, శ్రేష్టమైన వాటిల్లో వారికి భాగం ఇచ్చే ఒక అనుభవం నీకుందా? అలా చేసి వారిని హృదయంలో చేర్చుకోగలుగుతున్నావా? చాలా మంది మమ్మల్ని అంటే దైవజనుల్ని ఎక్కడ చేర్చుకుంటారంట? ఇళ్లలో కూడికల కోసం వారి ఇళ్లలో చేర్చుకుంటారే కానీ వారి హృదయాల్లో చేర్చుకోరు. రెండవదిగా మనం చూస్తే కనుక, చాలా మంది ఈ భక్తి మా వరకు ఉంది, సరిపోద్దులే, మేము పరలోక రాజ్యం వెళ్ళిపోతే చాలులే, మేము రక్షింపబడ్డాం, అది మాత్రం మాకు సరిపోద్దులే అన్న ఆలోచనలో ఉంటారు. కానీ వారి కుటుంబానికి అది వెళ్ళాలి, లేదా వారి కుటుంబం కూడా రక్షణలోనికి రావాలి అన్న ఒక ఆశ, ఆలోచన లేని వారిగా కనబడుతూ ఉంటారు. ఒకసారి పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము, షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? మొదట మనకు కనపడుతున్న ఒక మాట ఏంటయ్యా అంటే కనుక, షూలమితి రమ్ము రమ్ము, తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. ఎందుకంటే ఆశ తీరా నిన్ను చూడడానికి నువ్వు రా అని ప్రియుడు షూలమితిని పిలుస్తున్న ఆ మాట మనకు అక్కడ కనబడుతుంది. దానికి బదులుగా షూలమితి మాట్లాడుతున్న ఒక మాట ఏందంటే కనుక, షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏముంది? ఏది? ఎందరో ఉన్నారు కదా, లెక్కకు మించిన కన్యకులు ఉన్నప్పటికీ, రాణులు ఉన్నప్పటికీ, ఉపపత్నులు ఉన్నప్పటికీ, ఆశ తీరా నన్ను చూచినట్లుగా రమ్ము నన్ను పిలుచుటకు నా యందు ముచ్చట పుట్టించే ఒక అనుభవం ఏముంది అంటే కనుక, అదే పరమగీత గ్రంథం మనం చూడగలిగితే కనుక, అదే పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో ఆ అనుభవం మనకు కనబడుతుంది. షూలమితి మాట్లాడుతున్న ఒక మాట అక్కడ మనం చూడగలుగుతాం. నన్ను రక్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి, ఏంటంట? నన్ను రక్షించుము. చెప్పాలి, అందరూ ఒకసారి నా చూసే ప్రయత్నం చేయండి. నన్ను ఆకర్షించుము. నన్ను ఆకర్షిస్తే
నేను నీ యొద్దకు పరిగెత్తొస్తానంటలా, నన్ను ఆకర్షిస్తే మేము నీ యొద్దకు పరిగెత్తుకొని. ఈ మాట మీకు అర్థమవుతుందా? షులమితి యందు నీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ప్రియుడు అంటే మన యేసయ్య, ప్రియురాలంటే సంఘ కన్యక అని. ప్రియుడు ప్రియురాల్ని పొగిడిన ఏదైనా కానీ అది ఎత్తపడడానికి సంఘం సాధించాల్సిన ఒక అర్హత, ప్రియురాలు ప్రియుడిని పొగిడిన అది ఏదైనా కానీ అది ఆరాధించాల్సిన ఒక పద్ధతి అని మనం ముందే ధ్యానం చేసాం, మనకి ముందే తెలుసు. ఇప్పుడు షులమితి అడుగుతుంది, షులమితి యందు నీకు ముచ్చట పుట్టించేది ఏది? ఏముంది నేనంటే నీకు అంత ఇష్టాన్ని కలిగించేది, అంత ముచ్చట పుట్టించేది నాలో ఏముందంటే కనుక అదేంటో తెలుసా? అందులో ఒక అనుభవం, అయ్యా నువ్వు నన్ను ఆకర్షిస్తే నేను ఒక్కదాన్నే కాదు, మేము నీ యొద్దకు పరిగెత్తుకుంటా వస్తాం. ఆయన నిన్ను ఆకర్షించి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆయన నిన్ను ఆకర్షించి నెలలు గడిచిపోతున్నాయి. నువ్వు ఆయన్ని తెలుసుకుని, నువ్వు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి, నువ్వు మందిరానికి వచ్చి సంఘంలో చేర్చబడి ఎన్నో రోజులు గడిచిపోతున్నప్పటికీ కూడా నువ్వు ఒక్కడివే వస్తున్నావు. కానీ ఎవరినైనా ఆయన కోసం నడిపించగలిగిన, నీ కుటుంబంలో మరి ఎవరినైనా ఆయన కోసం సంపాదించగలిగిన ఒక అనుభవం నీకుందా? రాహాబు ఒక వేశ్యే, కానీ ఎప్పుడైతే ఆయనే దేవుడిని తెలుసుకుందో అప్పటి నుంచి ఆమె ఆశల్లో ఒకటే, అయ్యా నేను, నా తల్లి, నా తండ్రి, నా ఇంటి వారు, నా అన్నదమ్ములు, నా రక్త సంబంధులు, నా బంధువులు, నా వారందరూ కూడా రక్షణ పొందాలి, ఉగ్రతను తప్పించుకోవాలి. నేను ఉపకారం చేశాను కదా, నాకు కూడా ఏదైనా ఉపకారం చేయండి, నాకు ఒక ఆనవాళ్ళను ఇవ్వండి అని అడుగుతుంది. లేఖనంలో మనం చూడగలిగినట్లయితే కనుక ఎందరో ఇలా మనకు కనపడతారు. కీర్తన గ్రంథం 42వ కీర్తన 4వ వచనంలో కూడా భక్తుడి మాట మాట్లాడుతున్నాడు. జన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని. భక్తుడు తాను దేవుని మందిరానికి రావడం మాత్రమే కాదు, కానీ అక్కడ అనేకులను దేవుని మందిరానికి నడిపించారని చెప్తున్నాడు. ఒక సమరయ స్త్రీ మనం చూస్తే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఆయన కలుసుకున్న నెక్స్ట్ సెకండే చేసిన పని ఏంటయ్యా అంటే కనుక తన ఊరి వారిని, అంతవరకు తనను అసహించుకున్నా, తనని వెలివేసినా, తన గురించి చులకనగా మాట్లాడుతున్నా, అసలు తన చూడడానికే ఇష్టపడని ఒక ఊరిని రక్షించాలి, దేవుని కోసం సంపాదించాలి, ఆయన దగ్గరికి నడిపించాలి అన్న ఒక ఆలోచన ఉంది. ఒక వేశ్య అని చెప్పబడుతున్నారు. ఆ రాహాబుకి తన ఇంటి వారిని గురించిన ఆలోచన ఉంది. 5 పెనిమిట్లు కలిగిన స్త్రీ అని చెప్పబడుతున్న ఈ సమరయ స్త్రీకి కూడా తనను అసహించుకుంటున్న ఊరిని కూడా ఆయన కోసం సంపాదించాలని ఒక ఆశ, ఆలోచన ఉంది. మనం ఇలా చూడగలిగితే మన లేఖనాలు చాలా మంది మనకు కనపడతారు. ఉదాహరణకి నయోమి కదా, దేవుని రెక్కల నీడకు రూతును తీసుకురాగలిగింది. ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను ఇంటి వారిని, ఆ దేశపు సైనికులను, రాజును, ఆ దేశంలో ఎందరినో దేవుని వైపుకు త్రిప్పగలిగింది, దేవుని యొద్దకు నడిపించగలిగింది. తార జ్ఞానులైన వారిని ఆయన దగ్గరికి ఏం చేసిందంట? అయ్యా నువ్వు నన్ను ఆకర్షిస్తే నేను నీ యొద్దకు వస్తానని చెప్పడం కాదు, అయ్యా నువ్వు నన్ను ఆకర్షిస్తే మేము నీ యొద్దకు వస్తాము అనే ఒక అనుభవం షులమెత్తుకున్నది. కాబట్టి ప్రియుడు ఆమెను చూచినట్లుగా, తనివి తీరా ఆమెను చూచినట్లుగా తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ఈ మాటలు మనం ఎస్తేరు గ్రంథ ధ్యానాలు ధ్యానించేటప్పుడు కూడా ఆధ్యాత్మిక కోణంలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసాం. ప్రియుడు రమ్మని పిలవడం అంటే కనుక ఆ మధ్యాకాశములో ఆయన్ని ఎదుర్కోవడం అన్న సంగతిని గురించి 2 సంగతులు మీకు చెప్పాలని ఉన్న సమయంలో ఇక ముందుకు వెళ్ళిపోయినా నేను ఆలోచన చేస్తున్నాను. మొదటి కిటికీ మనకు కనపడుతుంది, రాహాబు కిటికీ. దైవజనులను తన ఇంట చేర్చుకున్న అనుభవం రాహాబుకు ఉంది. మనము దైవజనులను హృదయంలో చేర్చుకోగలుగుతున్నామా? రెండవది, తన ఇంటి వారిని రక్షణలోనికి నడిపించిన అనుభవం రాహాబుకున్నది. మనము మన ఇంటి వారిని రక్షణలోనికి నడిపించగలుగుతున్నామా? రెండవ సంగతి, రెండవ విషయం మనం చూసినట్లయితే కనుక చూద్దాం ఒకసారి. రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అదే అండి.
ఏంటంట, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీల నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని, ఈ మీకాలు ఎవరు? సౌలు కుమార్తె, దావీదుకి భార్య. దేవుని మందసాన్ని తెస్తున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, తాను రాజు అన్న ఒక ఆలోచన కూడా పక్కన పెట్టేసి దేవుని మందసం ముందు దేవుణ్ణి ఆరాధిస్తా నాట్యమాడుతున్నాడంట. ఈ సంగతి అంతా కూడా ఆ రాజనగర్లో, ఆ ప్యాలెస్ లో ఉన్న సౌలు కుమార్తెయగు దావీదుకు భార్య అయిన మీకాలు చూస్తా, ఆ మీకాలు కిటికీలో నుంచి చూస్తా దావీదు గురించి తన మనసులో ఏమనుకుందంట? హీనంగా. ఒకసారి ఈ మాటలు కూడా చూద్దాం. అదే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుంచి కొన్ని మాటలు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదేమన్నాడంట, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దేవుని దృష్టికి నేను అల్పుడనై అని మరి కొన్ని మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. ఒక పనోడు కూడా అలా చేయడు కదా. ఒక పిచ్చోడు, ఒక పనోడు, ఒక స్టేటస్ లేనోడు ప్రవర్తించినట్టుగా నువ్వు ఆ రీతిగా ఆ రోడ్ల మీద నువ్వు నాట్యమాడుతున్నావు ఏంటని దావీదును వెక్కిరిస్తుందంట తన భార్య. ఎవరు? మీకాలు. దావీదు మాట్లాడుతున్నాడు, నీ తండ్రిని నీ తండ్రి ఇంటి వారిని తృణీకరించి ఒక అల్పునైన నన్ను తన ప్రజలైన ఇశ్రాయేలులకు రాజుగా ఉండుటకు లేపిన, హెచ్చించిన, కోరుకున్న, ఏర్పరచుకున్న నా దేవుణ్ణి ఆరాధించడానికి ఇంతకంటే హీనంగా నీ కంటి కనిపించడానికి కూడా నేను వెనకాడను, నేను అసలు సిగ్గుపడను అన్న మాట దావీదు మాట్లాడుతున్నాడు. ఈ కిటికీ, 2వ కిటికీ, మీకాలు కిటికీ మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటి తెలుసా? అసలు ఈ మీకాలు ఎవరు అంటే కనుక ఎవరు? సౌలు కదా. ప్రవక్త సౌలుతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను రాజుగా. అప్పుడు సౌలు మాట్లాడుతున్న మాట ఏంటి? అయ్యా, నేను బెన్యామీను గోత్రికుని కదా, నా గోత్రం అన్నిటిలో అల్పమైనది, అందులో నా ఇంటి వారు మళ్ళీ ఇంకా అల్పమైన వాళ్ళు, నాతో ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు? నాలాంటి ఒక తక్కువ వాడిని, నాలాంటి ఒక అల్పుడిని దేవుడు కోరుకుంటాడా రాజుగా? నాతో ఇలా మాట్లాడొద్దని మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ స్టార్టింగ్ రేంజ్ ఏంటి? అది అందరికంటే తక్కువ, ఏమీ లేని ఒక పరిస్థితి. కానీ ఈరోజు దేవుడు దీవించాడు కాబట్టి, ఈరోజు సౌలు రాజయ్యాడు కాబట్టి, ఆ తర్వాత తన భర్త కూడా రాజుగా ఉన్నాడు కాబట్టి, అంతఃపురములలో, రాజమందిరములలో, ప్యాలెస్లో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను కాబట్టి నేను నా దేవుని విషయమై సిగ్గుపడతాను. మనకంటే ఒక స్టేటస్ ఉంది, మనకంటే ఒక డిగ్నిటీ ఉండాలి, మనమంటూ ఒక రాయల్టీని మెయింటైన్ చేయాలి అన్న ఒక ఆలోచనలో మీకాలు ఉంది. ఆ మాట అర్థమవుతుందా? ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూసినట్లయితే కనుక ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకునుము. చాలు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కనుక చాలా రోజుల ముందు కూడా మరచిపోవద్దు. కృతజ్ఞత అంటే దేవుని చేసిన కార్యాలు మరచిపోకపోవడమే అని మాట్లాడుతూ కూడా మనం మన పూర్వపు దినములను మరచిపోకూడదు అనే ఒక మాటను ధ్యానం చేశాం. మీకాలు కిటికీ మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటి తెలుసా? పూర్వపు దినాలు నువ్వేం చేయకూడదు? మరచిపోకూడదు. నువ్వు ఎక్కడ మొదలయ్యావు, నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు, ఇదివరకు నీ స్థితి ఏంటి,
ఇప్పుడు దేవుడు ప్రేమించి దయదలిచి నేను ఏ స్థితికి తీసుకొచ్చాడు అనే ఒక స్పృహ నీకు నాకు మనసులో ఉండడం చాలా చాలా అవసరం. అందరికంటే తక్కువ వాడినే, అందరికంటే అల్పుడినే, అసలు ఎవరి దృష్టిలో ఎన్నికలేని వాడినే నన్ను దేవుడు కోరుకుంటాడా, నాకు రాజవడానికి అర్హత ఉందా అన్న ఒక స్థితిలో నుంచి, అదే లైనేజ్లో అదే వంశంలో నుంచి వచ్చిన సౌలు కూతురు, ఆ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరమే ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధిస్తున్న ఒక రాజును తన భర్తను చూసి మనసులో హీనంగా అనుకుంటుందంట. ఒక స్టేటస్ లేకుండా, ఒక రాయల్టీ మెయింటైన్ చేయకుండా, ఒక డిగ్నిటీ లేకుండా, ఏంటో ఒక పనివాడు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నావు అని అపహాస్యం చేసిందంట. ఈరోజు దేవుడు ప్రేమించి భౌతికంగా నేను ఒక స్థితిలోనికి తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ఆయన విషయమై సిగ్గుపడేదానిగా, నువ్వు ఆయన విషయమై సిగ్గుపడేవాడిగా ఉండకూడదు. ఆయన విషయం ఎవరైతే సిగ్గుపడతారో దేవుడు వారి విషయమై సిగ్గుపడతాడు. టైం లేదు కాబట్టి త్వరగా చెప్తున్నా, అర్థమవుతుందా? రెండవదిగా ఆధ్యాత్మికంగా కూడా ఒక స్థితికి నువ్వు వచ్చావు. నీకంటే కింద ఉన్నవారిని, నీకంటే తక్కువ వాళ్ళని చూసి నువ్వు ఏం చేయకూడదంట చెప్పాలి. దేవుడు ప్రేమించి తనకిచ్చిన స్థితిని బట్టి మీకాలు ఏం చేస్తుందంట, ఒక డిగ్నిటీ, ఒక రాయల్టీ, ఒక స్టేటస్, ఒక స్టేచర్ లేకుండా ఎందుకు ఒక పనివాడు ప్రవర్తిస్తున్నాడు మాట్లాడుతుంది దావీదు రాజుతో. రాజు దావీదా మీకలా? ఒక రాజు కూడా పూర్వపు దినములు మర్చిపోక ఒక గొర్రెల కాపరిని నా దేవుడు నీ రోజు రాజుగా చేసిన ఒక కృతజ్ఞతతో దేవుడిని ఆరాధిస్తూ మైమరచిపోయి ఒక పరిస్థితిలో ఉంటే, ఆ అనుభవం గుండా వెళుతూ ఉంటే మీకాలు మాత్రం మన రేంజ్ ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలని మాట్లాడుతుంది. దేవుడు నీ నుంచిన ఈ భౌతిక సంబంధమైన స్థితిని గురించి నువ్వు దేవుని విషయంలో, దేవుని పనిచేయడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి, క్రైస్తవురాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే ఒక స్థితిలో నువ్వు ఉండద్దు. అలా మీకాలు ఉంది. తర్వాత వచ్చిన మనం చూస్తే కనుక అలా అపహాస్యం చేసినందుకు మరణము వరకు ఆమెకు పిల్లలు కలగలేదన్న మాట ఉంది. ఆధ్యాత్మికంగా కూడా ఒక స్థితిలోనికి నువ్వు వచ్చావు. ఒక టైంలో నువ్వు పాపం చేసినట్టే కదా, ఒక టైంలో నువ్వు పాపం చేసావు, ఒక టైంలో నువ్వు దేవుడిని బాధ పెట్టావు, ఒక టైంలో నువ్వు దేవుని గాయాలు రేపావు, ఒక టైంలో నువ్వు దేవుడు కోరుకున్న ఆ మార్కి తగ్గట్టుగా బతకలేకపోయావు. ఈరోజు దేవుని కృపను బట్టి మాత్రమే కాస్త 2 అడుగులు ముందేసి 4వ మెట్టు మీద 5వ మెట్టు మీద ఉన్నావు. మొదటి మెట్టు మీద ఉన్నవాడిని చూసి మనసులో తక్కువగా హీనపరిచి మాట్లాడద్దు. మొదటిది రాహాబు కిటికీ, రెండవది మీకాలు కిటికీ. త్వరగా చూద్దాం, త్వరగా ఉన్న సమయంలో. మూడవదిగా మనం చూస్తే కనుక నా మాటలు ముగిస్తున్నాను. ఇక అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం. లేదా అవకాశం ఉంటే రేపటి రోజున ధ్యానం చేద్దాం. సరే, నా మాటలు ముగించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. కిటికీ అనబడిన ఈ వర్తమానంలో 2 సంగతులు ఇంతవరకు మనం ధ్యానం చేస్తాం. మొదటిది రాహాబు కిటికీ. రాహాబు కిటికీ మనకు నేర్పించిన మొదటి పాఠం ఏంటి? దైవ జనులను తన ఇంట చేర్చుకుంది. నువ్వు నేను దైవ జనులను మన హృదయంలో చేర్చుకోగలగాలి. ప్రేమించాలి, గౌరవించాలి, లోబడాలి, ప్రార్థించాలి, శ్రేష్టమైన వాటిలో భాగం ఇవ్వాలి, వారి మాదిరిని అనుసరించాలి. రెండవ పాఠం ఏంటి? తన వారిని రక్షణలోనికి నడిపించిన ఒక అనుభవం రాహాబుకుంది. మనం కూడా మన వారి రక్షణ విషయమైన ఒక ఆశ, తృష్ణ కలిగి ఉండాలి. రెండవది మీకాలు కిటికీ. ఈ కిటికీ నేర్పించిన పాఠం ఏంటి? భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా దేవుడిని ఒక స్థితికి లేవనెత్తినప్పుడు ఆయన విషయంలో నువ్వు సిగ్గుపడబాకు. నీకంటే కిందనున్న వారిని చూసి మనసులో వారిని హీనపరిచేటట్టుగా తలంచబాకు, మాట్లాడబాకు. మిగిలిన సంగతులు రేపటి దినాన్ని నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె